నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుణ్ణి సంతోషపెట్టడం, ఆయన మహిమను ప్రచురించడం విశ్వాసికి ముఖ్యమైన పని. ఏ పనైనా దేవుణ్ణి మహిమపరచనిదైతే, అంటే మన ప్రభువుగా, సృష్టికర్తగా, విమోచకునిగా ఆయనను ఘనపరచలేనిది, కృతజ్ఞత తెలుపలేనిది అయితే ఆ పనిని చేయనేకూడదు. అణుకువ, కృతజ్ఞత, నమ్మకత్వం, ప్రార్థన, విశ్వాసం, ఆయనకు పూర్తి విధేయత కలిగి ఉండడం అనే వాటితో దేవుని ఎప్పుడూ ఘనపరచాలి. దేవుని మహిమ కోసమే మనం బ్రతుకుతున్నామనేది మన జీవితాలలో మనం వెళ్లే మార్గాన్ని సూచించేదిగా, మన క్రియలకు ప్రామాణికంగానూ ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:17. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు పేరట చేయడం, అంటే ఆయనకు అన్ని విషయాలలో విధేయులై చేయడం అని అర్థం. 1 తిమోతి పత్రిక 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు, దేవదూతలు, ఆత్మ, శారీరక, వస్తు సముదాయాల వంటి తన సృష్టికి భిన్నంగాను వ్యక్తిగతంగాను దేవునికున్న మహిమైశ్వర్యాన్ని ఈ మాట వివరిస్తూ ఉన్నది. తాను చేసిన మానవ మాతృలతో గాని మరే ప్రాణితో గాని దేవుణ్ణి పోల్చకూడదు. ఆయన స్థితి, ఉనికి పూర్తిగా భిన్నమైనవి. తాను సృష్టించిన సృష్టికి ఉన్నతంగా నివసించేవాడు ఆయన. సమస్తమైన మహిమను ఆపోదించుటకు ఆయనే అర్హుడు. విశ్వాసులమైన మనం, మనలను సృష్టించిన, మన పాపము నుండి విమోచించిన, మన జీవితాలలో అనేక ఆశీర్వాదాలు ఇచ్చిన, మన బలహీన పరిస్థితుల్లో బలపరిచి నిలవబెట్టిన మన రక్షకుడైన దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత నిండిన హృదయంతో మహిమపరచాలి. మనం ఏది చేసినా, అంటే మన మాట, క్రియ, ప్రవర్తన అంతటిలోనూ దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. ఆమేన్.